మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అది తెలుగువారి అతిపెద్ద పండుగ. ఈ రోజు నుండే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది అంటే కొత్త సంవత్సరం గనుక ఆ రోజు మొదలు ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసే పంచాంగ శ్రవణం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా, అతివృష్టి అనావృష్టి లాంటివి ఉన్నాయా, తుఫానులు భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా, దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో చోటు చేసుకుంటాయి. అందుకే ఉగాది రోజు అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. అయితే ఉగాది నుండి ముఖ్యంగా 5 రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది. వీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. నక్కతోక తొక్కినట్లు గొప్ప అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ 5 రాసుల వారికి క్రోధనామ సంవత్సరంలో అంతా కలిసి వస్తుంది. తిరగలేని రాజయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఉగాది నుండి కుబేరులుగా మారబోతున్న ఆ 5 రాసుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. 2024వ సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాశుల్లో 5 రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎప్పుడైనా సరే దేవగురువైనటువంటి బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం పరంగా ఎన్ని దోషాలు ఉన్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వలన అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే 2024వ సంవత్సరము ఉగాది తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది. గురువైన బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇలా గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించటం వలన 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అలా ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఎందుకంటే మేషరాశి వారికి ధనస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు. వాక్ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు. కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉగాది తర్వాత మేషరాశి వారికి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉంటుంది. మీ మాటకు ఎదురు ఉండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఉగాది తర్వాత మేషరాశి వారు ఖచ్చితంగా రాజయోగాన్ని అనుభవిస్తారు. ఇక ఉగాది తర్వాత నుండి రాజయోగాన్ని అనుభవించబోతున్న 2వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి వారికి 5వ స్థానంలోనికి గురువు వస్తూ ఉన్నాడు. అంటే మకర రాశి వారికి గురువు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది. మకర రాశి వారికి ఎవరికైనా సరే సంతానం లేకపోతే ఉగాది తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంది. అలాగే మకర రాశి వారి పిల్లలు ఉగాది తర్వాత బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి రీచ్ అవుతారు. అలాగే మకర రాశి వారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది. భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. సమాజంలో పేరు వస్తుంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి గురువు సంచారం వలన మకర రాశి వారికి ఉగాది తర్వాత నుండి బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది. నక్కదోక తొక్కినట్లుగా కుబేరులుగా మారిపోతారు. ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న 3వ రాశి వృశ్చిక రాశి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి గురువు 7వ స్థానంలోనికి వస్తూ ఉన్నాడు. అంటే వృశ్చిక రాశి వారికి గురువు సప్తమ సంచారం చేస్తూ ఉన్నాడు. సప్తమ సంచారం ద్వారా రాజయోగం ఇస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో చాలా కాలంగా వివాహం కాని వారికి ఉగాది తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెళ్లి నిశ్చయమయ్యే వివాహం జరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వృశ్చిక రాశి వాళ్లకు ఉగాది తర్వాత ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు కూడా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గురు సప్తమ సంచారం అద్భుతంగా యోగించి రాజయోగాన్ని పొందుతారు. ఇక ఉగాది నుండి నక్కతోక తొక్కి కుబేరులుగా మారబోతున్న 4వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి గురువు 9వ స్థానంలోనికి వస్తాడు. 9వ స్థానం అంటే భాగ్యస్థానం. భాగ్యంలో గురువు సంచారం చేసినప్పుడు
పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది. దాని వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. కాబట్టి కన్యారాశి వారికి భాగ్యంలో గురు సంచారం వలన అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం కలిసి వస్తుంది. ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువు 11వ స్థానంలోనికి వస్తూ ఉన్నాడు. ఏకాదశ స్థానంలో లాభస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కనుక కర్కాటక రాశి వారికి అద్భుత రాజయోగం పడుతుంది. ఏకాదళం లాభం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. కనుక కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది, ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది, కుటుంబ పరంగా లాభం కలుగుతుంది. ఏ పని ప్రారంభించినా అందులో విశేషమైన లాభం వస్తుంది తప్ప నష్టం మాత్రం రాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో తిరిగిలేని విధంగా లాభాలను అందిపుచ్చుకుంటారు. కాబట్టి క్రోధనామ సంవత్సరం ఉగాది నుండి గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించటం వలన ద్వాదశ రాశులలో ఈ 5 రాశుల వారికి మహర్జాతకం ప్రారంభమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. విశేషమైన రాజయోగం పడుతుంది. మేషరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి ఈ 5 రాశుల వాళ్ళు సంవత్సరం పాటు తిరిగిలేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండండి. మిగిలిన రాశుల వారు మాత్రము దైవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతి గురువారము కూడా నానబెట్టిన శనగలలో చిటికెడు పసుపు కలిపి ఆవుకు తినిపించండి. రోజు చిటికెడు పసుపును నీటిలో కలిపి స్నానం చేయాలి. ఇలా చేస్తే మిగిలిన రాశులకు కూడా గురుబలం పెరిగి సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు. ఏ జన్మలో ఏ పాపం చేశారు? ఉగాది తర్వాత నుండి ఈ 2 రాశుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితం తలక్రిందులవుతుంది. ఉగాది తర్వాత నుండి ఈ 2 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాలు పోతాయి. మరి ఆ 2 రాశుల వారు ఎవరు? ఉగాది తర్వాత నుండి ఈ 2 రాశుల వారికి జరగబోయేది ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఉగాది తర్వాత నుండి ఈ 2 రాశుల వారు శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఈ సంవత్సరం మే 1వ తేదీన గురు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి మారటం జరుగుతుంది. ధనకారకుడైన గురువు వృషభ రాశిలోనికి మారటం వల్ల ఈ 2 రాశుల వారికి తిప్పలు తప్పవు. ఎవరి జాతకంలో గురుడు బలహీనంగా ఉంటాడో వారు బృహస్పతి మహర్దశ సమయంలో పలు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉగాది తర్వాత అంటే మే 1న గురువు తన సంచారాన్ని వృషభ రాశిలో కొనసాగిస్తాడు. ఈ యొక్క మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు గోచరిస్తే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అంటే కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు కలుగుతాయి. మరి 2024 శ్రీ క్రోధినామ సంవత్సరంలో కష్టాలను అనుభవించే మొదటి రాశి తులారాశి. చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారికి చెందుతారు. అలాగే ఈ పేరులోని మొదటి అక్షరము రా, రి, రు, రే, రో, తా, తీ, తు, తే అయితే మీరు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 8గా ఉంది. రాజ్యపూజ్యము 1, అవమానం 5గా ఉంది. తులారాశిలో గురువు 8వ స్థానంలో ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం ఆర్థిక లాభాలు పెద్దగా కలుగవు. ఆర్థిక పరంగా కొంత సంకటమైన పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. అమ్మవలసిన ఆస్తులు అమ్మలేరు. కొనుగోలు చేయాలనుకున్న ఆస్తులను కొనుగోలు చేయలేరు. మారుతున్న సమాజ పరిస్థితుల మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభం కొంతవరకు తులారాశి వారికి అగ్ని పరీక్ష కాలంగానే ఉంటుంది. పిల్లల చదువుల కోసం, ఇంటి అవసరాల కోసం, శుభకార్యాల కోసం అప్పులు చేస్తారు. ఈ సంవత్సరం మీకు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకుంటే సరిపోతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాలలో కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి.
అయినప్పటికీ తులారాశి వారు ఈ సంవత్సరం దిగులు చెందవలసిన అవసరం మాత్రం లేదు. ఎందుకంటే మీ రాశిలో 6వ స్థానంలో రాహువు బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో రాహువు ఉన్నప్పుడు గురువు 8వ స్థానంలో ఉన్న పెద్దగా నష్టాలు ఏం జరగవు. 6వ స్థానంలో రాహువు ఉండటం వల్ల మీరు అంటే తులారాశి వారికి చెందిన వ్యక్తులు ఈ సంవత్సరం సమస్యలను సులువుగా ఎదిరిస్తారు. ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ కూడా వహించాలి. కుటుంబంలో, సంఘంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న మనోధైర్యంతో ముందుకు సాగండి. ఇక తులారాశి ఈ సంవత్సరం గురు యొక్క అశుభ ఫలితాల నుండి బయటపడడానికి మే 1 తర్వాత గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలి. గురువారం ఉపవాసం ఉండటం మంచిది. గురువారం విష్ణువును పూజించాలి. అలాగే అరటి చెట్టును కూడా పూజించాలి. గురువారం అరటి చెట్టును పూజించటం వల్ల మంచి జరుగుతుంది. అలాగే 3 గురువారాలు శివాలయాలలో శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఈ పరిహారాలు చేయటం వల్ల అష్టమ గురు దోషం నుండి బయటపడగలుగుతారు. ఇక ఉగాది తర్వాత నుండి కష్టాలను ఎదుర్కోబోయే 2వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం యందు జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. అలాగే ఏ, యో, భ, భి, భూ, భ, డ, భే అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు ధనస్సు రాశికి చెందుతారు. ఇక ఈ క్రోధనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి ఆదాయం 11, ఖర్చు 5గా కనబడుతుంది. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో గౌరవము 7, అవమానం 5గా ఉంది. ధనస్సు రాశిలో గురువు 6వ స్థానంలో మే 1 నుంచి సంచారం చేయనున్నాడు. గురువు ధనస్సు రాశిలో 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతాయి. వీటితో పాటు శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మే 1 తర్వాత ధనుస్సు రాశి వారికి గురుబలం తగ్గటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటితో పాటు శత్రువుల వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు మీకు శత్రువులుగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుల పరంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. గురుదోషంతో పాటు ధనుస్సు రాశి వారికి రాహుదోషం కూడా ఉంది. రాహు ధనుస్సు రాశిలో 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. 6వ స్థానంలో గురువు వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే 4వ స్థానంలో రాహు వ్యతిరేకంగా ఉన్నాడు. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారు మే 1వ తేదీ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ధనుస్సు రాశిలో శని 3వ స్థానంలో ఉన్నాడు. శని 3వ స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. శని ప్రభావం వల్ల గురు, రాహు గ్రహాల వల్ల కలిగే ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మారుతాయి. అయితే ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా అంటే మే 1వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం వరకు కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాలి. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురువార నియమాలు పాటించాలి. అలాగే గురుగ్రహానికి ఆదిదేవత అయినటువంటి శివుడికి పూజలు చేయాలి. శివునికి అభిషేకాలు చేయాలి. అలాగే రాహుగ్రహానికి ఆదిదేవత అయిన దుర్గాదేవికి అర్చనలు చేయించాలి. ఈ సంవత్సరం అంతా మీకు రాహు, గురు గ్రహాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి ధనుస్సు రాశి వారు కొన్ని దానాలు చేయాలి. రాహు, గురు గ్రహానికి పూజలు చేయించుకొని కొన్ని మినుములు, కొన్ని కందులు విడివిడిగా వస్త్రాల్లో కట్టి బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అలాగే విష్ణువును కూడా పూజించండి. మరి తెలుసుకున్నారు కదా, ఉగాది తర్వాత నుండి అతి జాగ్రత్తగా ఉండవలసిన 2 రాశుల వారు ఎవరో. మరి ఈ 2 రాశులకు చెందిన వారు ఉగాది తర్వాత నుండి అంటే మే 1 నుండి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను కూడా పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.